Hello viewers, welcome to the reasoning classes. First question. Blossom is related to wither. In the same way stagnate is related to question mark. Blossom అంటే ఏంటండి? మనం జనరల్గా ఫ్లవరింగ్ని లేదా ఎనీథింగ్ ఫ్రెష్ని బ్లాసమ్ అని ట్రీట్ చేస్తాం. దానికి ఆపోజిట్ వర్డే విదర్. దాన్ని డ్రై అని చెప్పుకోవచ్చు, లేదంటే ఫ్లవరింగ్కి ఆపోజిట్ అలా అన్నమాట. స్టాగ్నేట్ అంటే ఏంటి? మన స్టాగ్నేటెడ్ వాటర్ అంటాం కదా, రెయిన్ పడినప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయ్యాయి అని అంటాం కదా, అంటే ఏంటంటే బ్లాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఫ్లో అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏ టూ సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. సపోజ్గా ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ పెడితే ఒకసారి కరెక్ట్గా చూడండి. ఇది డివిజన్ చేశాక దీంతో మల్టిప్లై చేసి తర్వాత ఇవి చూడాలి, సరిపోతుంది. సో ఫస్ట్ 455 డివైడెడ్ బై 7 చేద్దాం. 18 మైనస్ 23 ప్లస్ 7 6 are 42, 7 5 are 35 ఇంటూ 28. ఇలా చేస్తే 65 ఇంటూ 28 చాలా 377 దాటిపోతుంది కదా. సో ఆప్షన్ 1 అవ్వదు. ఆప్షన్ 2 చెక్ చేద్దాం. 18 మైనస్ ప్లస్లో ఇంటూ పెట్టాలి, 23 ఇంటూ ప్లస్లో మైనస్ 455 డివైడెడ్ బై 7 ప్లస్ 28. ఇది సాల్వ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది 18 ఇంటూ 23 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? చేసి చూడండి. 18 ఇంటూ 23ని మనకి 23 ఇంటూ 18 3 8 are 24, 8 2 16, 17 18 ఇంటూ 1 3 are 3, 1 2 are 2, 4 11 4. సో ఇది 414 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇందాక ఇది చేస్తే ఎంత వచ్చింది? 65 ప్లస్ 28. ఇది సాల్వ్ చేసి చూడండి. సాల్వ్ చేస్తే మనకి 377 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ అంటే పొజిషన్ అలాగే ఉంటుంది, అన్చేంజ్డ్గా ఉండదు ర్యాంక్డ్కి. చూద్దాం. PRANKED. ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? ఏ, తర్వాత డి, ఈ, తర్వాత కే, ఎన్, పి, ఆర్. అన్నీ చేంజ్ అవుతున్నాయి. సో నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 10 is related to 15 and 42 is related to 63. 23 ఎలా రిలేట్ అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు ఈ 10ని 10 డివైడెడ్ బై 2 తోటి యాడ్ చేసి చూడండి, అప్పుడు 15 వస్తుంది. అలా 10 15లా అయింది. నెక్స్ట్ 42ని 42 బై 2 చేసి చూడండి, 63 వస్తుంది. ఎందుకంటే ఇది 21 కదా. ఇది సాల్వ్ చేస్తే నెక్స్ట్ అలా 22ని 22 ప్లస్ 22 బై 2 అప్పుడు 33 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ టెమిరిటీ షైనెస్ అయింది, అలా PQ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. టెమిరిటీ అంటే ఏంటండి? మనకి హై కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. అంటే మన మీద మనకి ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండడం లేదా ఓవర్ కాన్ఫిడెంట్, ఇలా మీనింగ్ వస్తుంది. షైనెస్ అంటే ఏంది? సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే కొంచెం తక్కువగా ఉండడం, ఈ విధంగా వస్తుంది. PQ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్, ఎదుటి వాళ్ళ ప్రైడ్ని కానీ ఏదైనా చూసినప్పుడు మనకి కలిగే ఇరిటేషన్ ఫీలింగ్ ఉంటుంది కదండి, దాన్ని PQ అనొచ్చు. దానికి ఆపోజిట్ వేడ్ ఏమవుతుంది? డిలైట్ అవుతుంది. అంటే ఏదైనా చూడగానే ఇరిటేషన్ కాకుండా హ్యాపీనెస్ ఫీల్ అవ్వడాన్ని డిలైట్ అంటారు. అది PQకి ఆపోజిట్ వర్డ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6th. ఇది లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ LMBA ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే LMBAనే ఉంది. అంటే LMBA తోటి స్టార్ట్ అవుతుంది సిరీస్. LMBA తర్వాత ఇక్కడ ఏముంది, C ఉంది. సో ఇక్కడ C పెట్టి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆప్షన్ అన్నిటికీ CA ఉంది. అంటే LMBACHO ఇది ఒక లైన్ అవుతుంది అనమాట. తర్వాత LMBA C తర్వాత ఏం రావాలి, H రావాలి. తర్వాత O, LMB రావాలి. ఇక్కడ ACHO, LMBACHO, L తర్వాత M రావాలి. సో CHBMM ఎక్కడ ఉందో చూడండి, CHBMM. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7, 9, 48 అయింది, 6, 8, 42 అయింది. ఇలా ఏమవుతుందో చూడండి. ఇప్పుడు 7 + 9 యాడ్ చేయండి. మనకి దీన్ని ఇంటూ 3 చేయండి, 48 వస్తుంది. ఎందుకంటే 7 + 9 ఎంత, 16. 16 3 = 48. అలాగే 6 + 8 యాడ్ చేయండి, దాన్ని మల్టిప్లికేషన్ విత్ 3 చేయండి, 42 వస్తుంది. ఎందుకంటే 6 + 8 అంటే 14. 14 3 = 42. అలా ఇక్కడ ఏముందో చూడండి. 8 + 10 ఎంత, 18. 18 3 = మనకు 47 కాదు. 9 + 11 ఎంత, 20. 23 = 56 కాదు. 11 + 13 ఎంత, 11 + 13 ఇంటూ 3. 11 + 13 ఎంత, 24. 24 3 = 72. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వీడేమంటున్నాడు ఇక్కడ, which of the four options are alike in a certain way, thus form a group which is not belong to that group. ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ చూడండి. 2 × 4 = 8. 2 × 2 = 4. 3 × 2 ఏం రావాలి, 6 రావాలి. కానీ 5 వచ్చింది. 1 × 3 ఎంత, 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే ఆడ్ వన్ అవుట్. డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది లాస్ట్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజమ్స్. సమ్ బాక్సెస్ ఆర్ కార్టూన్స్. ఫస్ట్ స్టేట్మెంట్స్ రాసుకుందాం. మనం బాక్సెస్ని B అనుకుందాం, కార్టూన్స్ని C, పేపర్స్ని P, యూటెన్సిల్స్ని U అనుకుందాం. సమ్ బాక్సెస్ ఆర్ కార్టూన్స్ అన్నాడు. తర్వాత ఆల్ కార్టూన్స్ ఆర్ పేపర్స్ అన్నాడు. సో ఆల్ కార్టూన్స్ ఆర్ పేపర్స్. నెక్స్ట్ సమ్ కార్టూన్స్ ఆర్ యూటెన్షియల్స్. సమ్ కార్టూన్స్ ఆర్ యూటెన్షియల్స్ అంటున్నాడు. ఇప్పుడు ఈ యూటెన్షియల్స్ అనేది Pలో భాగం అయి ఉండొచ్చు, Bలో భాగం అయి ఉండొచ్చు, ఓన్లీ Cలో కూడా భాగం అయి ఉండొచ్చు. సో ఇక్కడ కన్క్లూజన్కి వద్దాం. నో బాక్స్ ఈజ్ యూటెన్షియల్ అంటున్నాడు. బాక్స్కి యూటెన్షియల్కి ఏ రిలేషన్ లేదు అంటున్నాడు. కానీ మనం ఇది కేస్ 1గా పరిగణించి కేస్ 2 కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఇప్పుడు ఇది బాక్స్, ఇది C అండ్ ఇది P అయితే యూటెన్షియల్స్ని ఇలా కూడా రాసే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత భాగం అనేది B అనేది Uలో కూడా ఉంటుంది. ఆ విధంగా బాక్స్కి యూటెన్షియల్స్కి సమ్ బాక్సెస్ ఆర్ యూటెన్షియల్స్ కానీ సమ్ యూటెన్షియల్స్ ఆర్ బాక్సెస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్గా నో బాక్స్ ఈజ్ యూటెన్షియల్ అనేది మనం తీసుకోలేము. ఎందుకంటే కేస్ 1 ప్రకారం రైట్ అవుతుంది, కానీ కేస్ 2 ప్రకారం రాంగ్ అవుతుంది. ఇలా 2 కేసుల్లో 2 ఆన్సర్లు వచ్చేవి పాసిబుల్ అవ్వవు కన్క్లూజన్లో. సో నో బాక్స్ ఈజ్ యూటెన్షియల్ అనేది రాంగ్. సమ్ పేపర్స్ ఆర్ యూటెన్షియల్స్ అంటున్నాడు. పేపర్కి యూటెన్షియల్స్కి కొంత రిలేషన్ ఉంది అంటున్నారు. ఉంది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 2 రైట్ కాబట్టి ఇక్కడ 2 ఓన్లీ రైట్ ఎక్కడుంది, 3. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే 79, 58, 62, 54, 33, 37 అలా రిలేట్ అవుతున్నవి కింద 4 ఆప్షన్స్లో ఏవి ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మనం లాస్ట్ 2 చూస్తే 58కి +4 యాడ్ చేస్తే 62 వస్తుంది. అలాగే 33కి +4 యాడ్ చేస్తే 37 వస్తుంది. అలా కింద కూడా చెక్ చేసి చూడండి. ఇక్కడ +4 యాడ్ చేస్తే రావట్లేదు. ఇక్కడ 36కి +4 యాడ్ చేస్తే 40 రావట్లేదు. ఇక్కడ 45కి +4 యాడ్ చేస్తే 49 వస్తుంది. కానీ ఇక్కడ 29కి రావట్లేదు. అలా పాసిబుల్ అయ్యేది థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. కావాలంటే ఫస్ట్ కూడా చెక్ చేసి చూద్దాం. 79 నుంచి 58కి రావాలంటే -19 చేయాలి. సారీ 19 కాదు,
-21 చేయాలి, అప్పుడు 58 వస్తుంది. అలాగే 54కి -21 చేస్తే 33 వస్తుంది. అలా 66కి -21 చేస్తే 45 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సిట్ ఆన్ చైర్ ఈజ్ కోడెడ్ యాజ్ SKMICN. ద చైర్ బ్రోక్ ఈజ్ కోడెడ్ యాజ్ GMFRMI. చైర్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారని అడిగిండు. సో ఇక్కడ కరెక్ట్గా చూస్తే సిట్ ఆన్ చైర్ కానీ ద చైర్ బ్రోక్లో కానీ చైర్ ఒక్కటే కామన్గా ఉంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాని కోడెడ్కి కూడా, అంటే కోడెడ్ వర్డ్కి కూడా ఏది కామన్ ఉందో చూసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ చూస్తే ఎంఐ కామన్గా ఉంది. సో చైర్కి ఎంఐ కోడ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతేనండి ఈరోజుకి. మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తోటి రేపు మీ ముందుకి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.